అక్క తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారు. తమ్ముడు ఇల్లు కట్టుకుంటూ ఉన్నాడు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. తోచినంత సాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో భర్తకి తెలియకుండా తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని తమ్ముడికి అప్పచెప్పింది. తమ్ముడు చక్కగా ఇల్లు అయితే పూర్తి చేసుకున్నాడు. తిరిగి కొంతకాలం తర్వాత అక్క బంగారం అడగడానికి వెళ్తే, అది ఎక్కడది, అమ్మా నాన్న పెట్టినటువంటి బంగారమే కదా, నాకేమిచ్చారు అమ్మా నాన్న, నీ పెళ్లి చేసే కదా మేము అప్పుల పాలయ్యాము అంటూ తమ్ముడు మొండి చేయి చూపించాడట. బంగారాన్ని తమ్ముడికి ఇచ్చానని చెప్తే భర్త ఎంత గొడవ చేస్తాడో అని చెప్పి భయపడుతూ నలిగిపోతూ అలా ఇచ్చినందుకు అటు భర్తకు దూరమై, అడిగినందుకు తమ్ముడికి దూరమై ఎంతో మానసిక వేదన మోస్తూ వస్తుంది. ఇలా రకరకాల జీవన చిత్రాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కరి జీవితంలో నమ్మిన వాళ్ళే వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. రక్త సంబంధికులు, తోడ పుట్టిన వాళ్ళు, ఒకే తల్లి రొమ్ము పాలు తాగి పెరిగినటువంటి వాళ్ళు నమ్మక ద్రోహం చేస్తే పాపం వాళ్ళు బంధుత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది, సంపదని కోల్పోవాల్సి వస్తుంది, బంధుత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది, ఒంటరిగా మిగిలిపోతారు. నాన్న వాళ్ళు లేకపోతే ఎంత ఒంటరితనం ఉంటుందో అది అనుభవిస్తే తప్ప అర్థం కాదు. ఈ కథలు నేను మీకు ఎందుకు చెప్తున్నాను, మీకు తెలియజేయాలి అనుకునేటువంటి